గుమ్మడికాయల అటుకుల దోశ. వావ్, సో మంచి కాంబినేషన్ కదా. అవును. సో దోసెస్ మనం ఇప్పుడు చాలా వెరైటీస్ చూస్తున్నాము, బట్ మంచి వెజిటేబుల్తో చేస్తున్నారు తను. సో చాలా మంచి ఆప్షన్ అండి. ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసాను లాస్యా. ఓకే, సో పర్ఫెక్ట్. చక్కగా అటుకులు నానబెట్టి తీసుకొచ్చేసారు అండ్ గుమ్మడికాయలు చిన్న చిన్నగా కట్ చేసి తీసుకొచ్చారు. పర్ఫెక్ట్ అసలు. అండ్ మంచి కాంబినేషన్ అనిపిస్తుంది యాక్చువల్లీ. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. డెఫినెట్లీ. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఎస్. సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? సో నాకు మిక్సీ కావాలి. ఓకే, మిక్సీ జార్. యా. సో ముందుగా గుమ్మడికాయలు వేసేస్తాను. నానపెట్టిన అటుకులు. ఓకే, స్పూన్ ఇస్తారా? యా. సో ఇందులో వాటర్ వేయకుండా కొంచెం మనం పెరుగు వేసుకుంటాం. ఓకే. సో దీన్ని మనం మిక్సీ పెట్టేసుకుందాము. రెడీ అయిపోయిందా? ఓకే, ఒక మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. సో మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ మన నార్మల్ దోశ బ్యాటర్. ఓకే. సో ఇలా డిఫరెంట్ గా చేస్తూ ఉంటారా? డిఫరెంట్ కాంబినేషన్ యూస్ చేస్తూ అన్ని? ఎస్ అండి. పర్ఫెక్ట్. సో ఇంకా మా అమ్మాయికి అన్ని వెరైటీలు కావాలి. ఓకే. సో ఏం చదువుతుంది మీ అమ్మాయి? తనది ఇంటర్ అయిపోయిందండి. సో ఇప్పుడు డిగ్రీ జాయిన్ అవబోతుంది. ఓకే. సో తనకేంటి ప్యాషన్? తను ఇప్పుడు ఇంటీరియర్ డిజైనింగ్లో చేరిపోతుంది. వావ్, సూపర్. డాన్స్ ఈజ్ అ ప్యాషన్. ఓకే. సో ఇంట్లో ఇప్పుడు అంటే షీస్ బేసికలీ క్లాసికల్ డాన్సర్, తను కూచిపూడి డాన్సర్. సో వెస్ట్రన్ డాన్స్ కూడా చేస్తూ ఉంటుంది. సూపర్. చిన్న స్పూన్ ఇస్తారా? యా. సో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం బేకింగ్ సోడా. ఓకే. పర్ఫెక్ట్గా మిక్స్ చేసేసుకున్నాము. సో మనం చూస్తూ కలుపుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్ దోశ కన్సిస్టెన్సీ రావాలి. ఆల్మోస్ట్ వచ్చేసింది కదా. సో నేను ఇంకా తవా హీట్ చేస్తాను. ఎస్. కొద్దిగా ఆయిల్ వేస్తాం. ఇంకా వేసాయి. వేడెక్కింది. సో ఇంకా ఫేవరెట్ పాస్ టైం అంటే ఏం చేస్తూ ఉంటారు? నాకు ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. సో వీకెండ్స్ రాగానే నాకు ఇంకేదైనా వర్క్ లేదు అనుకుంటే ఒక డైరెక్షన్ పిక్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం నేను మా కజిన్. అవునా? ఓకే. సో కజిన్ అంటే లైక్ మా మావయ్య వాళ్ళ అబ్బాయి. ఓకే, సూపర్ అన్నమాట. సో తను నేను ఫ్రెండ్స్ దోస్తాను అన్నమాట. కజిన్ చాలా. సో ఎవరితో ఒకరితో ఒక కజిన్ తో మనకి నేను మా పాప అండ్ తను మేము ముగ్గురం వెళ్ళిపోతాము. సూపర్. సో ఇవాళ ఈస్ట్ సైడ్ వెళ్తాము అని అనుకుంటే అలా వెళ్ళిపోయి గూగుల్ చూసుకుంటూ వెళ్తాము. మాకు ఎక్కడైనా లేక్స్ కానీ ఏదైనా ఒక డిఫరెంట్ ఏదైనా కనిపించింది అంటే. ఓకే. సో అప్పటికప్పుడు సడన్ ప్లాన్స్ అనేవి చాలా బాగుంటాయి కదా యాక్చువల్లీ. సూపర్. ఓకే స్వప్న గారు, సో పర్ఫెక్ట్గా కాల్చుకున్నామా అండ్ ఎర్రగా కూడా కాలింది, క్రిస్పీగా ఉంది. ఇంకా సర్వ్ చేసుకుందామా మరి?
చాలా టేస్టీగా ఉంది. సో రెడీ అయిపోయినట్టేనా? గుమ్మడికాయ అటుకుల దోశ రెడీ అయిపోయింది లాస్య. ఓకే, గుమ్మడికాయ అటుకుల దోశ రెడీ అయిపోయింది. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. గుమ్మడికాయ అటుకుల దోశకి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, నానబెట్టిన అటుకులు 1 కప్పు, పెరుగు 1 కప్పు, దోసపిండి 1 కప్పు, ఉప్పు చిటికెడు, వంట సోడా చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు. గుమ్మడికాయ అటుకుల దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో గుమ్మడికాయ ముక్కలు, నానబెట్టిన అటుకులు, పెరుగు వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని అందులో దోసపిండి, కొద్దిగా ఉప్పు, వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి తవ్వ పెట్టి నూనె పోసి కాగాక అందులో కలిపి పెట్టుకున్న పిండిని దోశలాగా వేసి పైనుంచి 2 పక్కల ఎర్రగా కాల్చుకోవాలి. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ గుమ్మడికాయ అటుకుల దోశ రెడీ.